వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవాని. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అటుకుల మిక్చర్. ఎప్పుడైనా మిక్చర్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఒక 10 నిమిషాలు అటుకుల మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక 2 కప్పులు అటుకులు తీసుకోవాలి. నేను తీసుకుంటే అటుకులు అనేవి కొద్దిగా మందంగా ఉన్న అటుకులు తీసుకున్నానండి. 2 కప్పులతో చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి. చక్కగా వేడిగా ఉంది. ఇప్పుడు మొత్తం అటుకులు వేసేసుకోవాలి. అటుకులు వేయగానే ఇలా నూనె పైకి పొంగినట్టుగా ఉండాలి. అలా ఉంటేనే అటుకులు అనేవి తెల్లగా ఉంటాయి. లేదంటే కలర్ అనేది షేడ్ అయిపోతుంది. మిక్చర్ అనేది అంత బాగోదన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయండి. తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడే వేయాలి. చల్లగా ఉంటే పనికిరాదు. అటుకులు అనేవి నూనె పీల్చేస్తుంది అనమాట. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రెండో వై కూడా వేస్తున్నాను. 2 కప్పుల అటుకులు 2 సార్లు వేయించాను. ఇవి కూడా వేయించేసుకొని ఎక్కువ టైం అనేది పట్టదండి. ఒక 2 నిమిషాల్లో వేగిపోతాయి నూనె వేడిగా ఉంటే. ఇప్పుడు ఇవి కూడా తీసేసి బౌల్లో వేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఒక పల్లీలు వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మిక్చర్లో పల్లీలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదండి. 1 కప్పు వేసాను. ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో వేపడం వల్ల మాడిపోకుండా వేగగానే మనం తీసేయడానికి అవుతుంది. ఇలా స్ట్రైనర్లో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిన పల్లీలు ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు వేపిన పప్పు వేసుకోవాలండి. వేపిన శనగపప్పు వేయడం వీడియో అనేది మిస్ అయిపోయింది. 1/2 కప్పు వేపిన శనగపప్పు వేసాను ఈ కప్పుతోని. ఇప్పుడు ఇది కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ వేపిన పప్పు కాబట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు జీడిపప్పు 1/4 కప్పు వేసుకోవాలి. ఈ 2 బాగా వేగనివ్వండి. ఇలా స్ట్రైనర్లో పెట్టే వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకున్న పర్వాలేదండి. 1 కప్పు వేసేసాను. కరివేపాకు ఉత్తనే వేగిపోతుంది కదా. వేడి ఆయిల్లో వేయడం వల్ల ఎంత 5 నిమిషాలు కూడా పట్టదు, వేగిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అటుకులు అనేవి క్రిస్పీగా వచ్చాయి చూసారా. ఇలా వేయించుకోవాలి. అటుకుల మిక్చర్కి ముందుగా వేయించుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి. అప్పుడే మనం వేసిన మసాలాలు మొత్తం ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. మిక్చర్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకోవాలి. కారం మన రుచికి సరిపట్టు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు చాట్ మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. చాట్ మసాలా అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. అప్పుడే బేకరీలో మనం తెచ్చుకునేటప్పుడు మిక్చర్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మనం తినే రుచిని బట్టి వేసుకోవాలండి. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది. మొత్తం అంతా కలిసేలా కలిపేసాను. అంతేనండి, అటుకుల మిక్చర్ అనేది సింపుల్గా ఒక 10 నిమిషాల్లో తయారు చేసేయచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.